సామెతలు 24 చాప్టర్ 10. శ్రమ దినమును నీవు కృంగి నెలగల నీవు చాతగాని వాడవగుతువు. శ్రమల్లోనట మనము కృంగిపోతేనట మనము చాతగాని వాడిగా ఉంటామని వాక్యం తెలియజేస్తా ఉంది. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఎందుకంటే మనకి ఎవరు లేదని మనం అనుకుంటేనే కదా కృంగిపోయేది. మనకి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని ఆ శ్రమల్లో నుంచి కూడా విడిపిస్తాడు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో నుంచి కూడా మనల్ని విడిపిస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలు మీరు గమనించండి. యాకోబు అనే ఒక వ్యక్తి తన కుటుంబం, తన వాళ్ళు అందరూ విడిచిపెట్టినప్పుడు ఆయన అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నలిగిపోతున్నాడు, కృంగిపోతున్నాడు. ఏంటి నా పరిస్థితి ఇలాగైపోయిందని బాధపడతా ఉన్నాడు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో దేవుడు ఆకాశమందు ఒక దర్శనం ఇచ్చి అతనితో మాట్లాడి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను నీకు దేవుడినే ఉన్నా, కృంగిపోవద్దు, లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను అక్కడ గొప్ప జనాంగంగా నేను చూస్తాను, గొప్ప జనాంగంగా నేను చేస్తాను. జరిగిపోయిన దాని గురించి బాధపడకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించని దేవుడు ఆ యొక్క ప్రవక్తని పంపించాడు. తను దేవుడి మాట విని, దేవుడు నాకున్నాడు, దేవుడు నా శ్రమంలో నన్ను విడిపిస్తాడని నమ్మి వెంటనే దేవుడి మాట ప్రకారంగా చేశాడు. తన శ్రమని దేవుడు తొలగించి అతనిని ఒక గొప్ప జనాంగంగా, ఒక గొప్ప ఆశీర్వాదానికి కారణపుత్రుడిగా మార్చాడు. జరిగిపోయి